చిత్తూరు జిల్లా పలమనేరులో విషాదం చోటు చేసుకుంది. పెద్ద చెరువులో మహిళా మృతదేహం లభ్యమైంది. స్థానికులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు పోలీస్ లైన్ వీధికి చెందిన షావర్గా గుర్తించారు. షావర్ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళా శవం నీటిలో తేలుతారని చెప్పి పలమనేరు దగ్గర ఉన్న పెద్ద చెరువులు తేలుతారని సమాచారం రావడంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ గట్టుపైన బుర్కాను ప్లస్ చెప్పులు వదిలేసి ఉన్నాయి. శవం అయితే తేలుతూ ఉన్నది. ఆ ఫొటోస్ తీసి మన ఎస్బీ కానిస్టేబుల్ ద్వారా వెరిఫై చేస్తే మనకు ఎస్ షావీర్ అని పోలీస్ లైన్లో ఆర్కే స్ట్రీట్లో ఉంటుంది. ఆమె 50 సంవత్సరాలు. 26వ తేదీ నైట్ 7:30 గంటలకు ఇంటి నుంచి వెళ్ళిపోయి తర్వాత తిరిగి రాలేదని మనకి నిన్న కంప్లైంట్ రావడం జరిగింది. వాళ్ళ కొడుకుని పిలిపించి బాడీని చూపించి ఐడెంటిఫై చేస్తే ఆమెని తెలియదు. కొడుకు వచ్చి ఎస్ రెహమాన్ అని అతనితో కంప్లైంట్ తీసుకుంటాము. తర్వాత కేసు కట్టి తదుపరి విచారణలో రీజన్ తీసిందేమని తెలుసా? ముగ్గురు నలుగురు ఉన్నారు. వాళ్ళు తీసి ఇచ్చిండేది వాళ్ళు ఒకరు ఈయనంట ఆడ ఇది ఇవ్వాలా వాళ్ళ ఇంకో ఆడ లక్ష్మీ అంటారు. వాళ్ళు ఇవ్వాలా ఇంకా ఇద్దరు ఎవరు ఉంటారు. అప్పిచ్చిండేది వచ్చి వీళ్ళ వాళ్ళ దగ్గర మా అత్తయ్య తీసుకుని వచ్చి వీళ్ళకి ఇచ్చిండేది. వాళ్ళు ఈయనంట అంటారు. డబ్బులు ఇయ్యరు, అసలు ఇయ్యరు, వడ్డీ ఇయ్యరు. ఇవ్వకుండా వీళ్ళు సతాయిస్తున్నాడు. మా అత్తయ్య తీసుకుని ఇచ్చిండే చోట మా అత్తయ్యకి ఇచ్చిండే వాళ్ళు సతాయిస్తా అంటారు. కాబట్టి ఆ అమ్మ వీళ్ళ దగ్గర తీసుకోకుండా వాళ్ళకి ఇవ్వకుండా వచ్చి ఈ పని చేసుకున్నాను. మనకు తెలియదు. ఆ అమ్మ చెప్పలేదు నేను అరస్తానని. ఆ అమ్మ అయితే చెప్పలేదు. ఆ అమ్మ పోయి తీసుకుని వచ్చింది. తీసిందేమని తెలుసా? ముగ్గురు నలుగురు ఉన్నారు.